Let us discuss one by one. సాధారణంగా ఈ యొక్క అనులేఖనం అనేటువంటి ప్రక్రియ చాలా క్లిష్టమైనది. ప్రోకార్యోట్లో కానీ యూకార్యోట్లో కానీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. ఫ్రాన్సిస్ క్రిక్ ప్రపోజ్ ద central dogma in molecular biology, which states that genetic information flows from DNA to protein. That is, the DNA producing messenger RNA by the process of transcription, the messenger RNA producing protein by process of translation. So DNA is a main important chemical compound. That compound producing messenger RNA, that messenger RNA having codons. Based on the codons, the tRNA involves with help of ribosomes and production of the protein. So the process of copying genetic information from one strand of DNA into messenger RNA is termed as transcription. ఒకసారి మనం చూసినట్టయితే ద ప్రాసెస్ ఆఫ్ కాపింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఈజ్ టర్మ్డ్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. అనులేఖనం అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్టయితే డిఎన్ఏ మీద ఉన్నటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అది బదిలీ అవుతుంది. ఎందులోకి అది బదిలీ అవుతుంది? మెసెంజర్ ఆర్ఎన్ఏలోకి బదిలీ అవుతుంది. మెసెంజర్ ఆర్ఎన్ఏ లోపల కెమికల్ మెసేజ్ ఇవ్వబడుతుంది. ఆ తీసుకున్నటువంటి ఆ కెమికల్ మెసేజ్ను ఆధారంగా చేసుకొని ప్రోటీన్ తయారు చేసుకోవడానికి పనికొస్తుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ కాపింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఈ టర్మ్డ్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ లోపల డిఎన్ఏ నిర్మాణం ఇలా ఉంది. వన్ స్టాండ్ 3' and 5' and ఇంకొక స్టాండ్ 5' and 3' and ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అనేటువంటిది ఏర్పడుతుంది. అందులో 3 parts ఉంటాయి. ఒకటి ప్రమోటర్, తర్వాత స్ట్రక్చరల్ జీన్స్ అండ్ ద టర్మినేటర్. ఓకే, ఈ యొక్క స్ట్రక్చరల్ జీన్ ఏదైతే ఉందో బ్లూ కలర్ ఉన్నటువంటి ఈ యొక్క స్టాండ్ మీద ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అనేటువంటిది ఇది టెంప్లేట్ స్టాండ్ గా ఉంటుంది. ఆపోజిట్ లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఈ స్టాండ్ మనం చూసినట్టయితే ఇది కోడింగ్ స్టాండ్. సో ఓన్లీ వన్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్వాల్వ్స్ ఇన్ ద ట్రాన్స్క్రిప్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఓకే, ఇది మామూలుగా ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. ఇది ఈ యూనిట్ గురించి మనం మాట్లాడాలి. Here also a principle of complementary governs the process of transcription, except that adenosine now base pairs with uracil instead of thymine. సాధారణంగా మనం చూసినట్టయితే అడెనిన్ కంబైన్స్ విత్ థైమిన్ మనం చూస్తాం సాధారణంగా. కానీ ఇక్కడ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడేటప్పుడు డిఎన్ఏ మీద ఉన్నటువంటి అడెనిన్ ఒకవేళ వచ్చినట్లయితే మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద థైమిన్ కు బదులుగా యురాసిల్ వచ్చి చేరుతుంది. ఇక్కడ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, డిఎన్ఏ ఆధారిత ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సహాయంతో ఈ యొక్క పరిస్థితి జరుగుతుంది. ద టోటల్ డిఎన్ఏ ఆఫ్ ఎన్ ఆర్గానిజం గెట్స్ duplicated in transcription. Only a segment of DNA only involves in that the production of messenger RNA. Naturally, in the duplication of the DNA or the replication of DNA, the same copy is produced. But whereas in transcription, DNA producing messenger RNA, so it is nothing but heterocatalysis. Autocatalysis producing DNA to DNA, but heterocatalysis DNA
producing messenger RNA or tRNA or rRNA. But the different enzymes are there. DNA dependent RNA polymerase 1, DNA dependent RNA polymerase 2, DNA dependent RNA polymerase 3 is involving the production of different types of RNAs. That is the rRNA, messenger RNA and the tRNA. Right. Next, come to that why both strands are not copied during transcription has a simple answer. Let us see that both strands, DNA only in DNA only one strand is involved in the transcription, not both. Why both strands are not involved or copying during the transcription has a simple answer is the first answer is here. The first one, if the both strands act as a template, they would code for a RNA molecule with a different sequence. Okay, and in turn, if they are code for proteins, the sequence of amino acids in the proteins would be different. Let us see here, one strand having one sequence, the messenger RNA will produce. Another strand, the coding strand is there. If the both strands are producing messenger RNA, so different types of sequence is present in the messenger RNA. So different sequence of messenger RNA will influence that different proteins are produced. So if both strands acting as a templates, production of two types of messenger RNA, but the two types of messenger RNA are complementary to each other, so that when this transcription takes place, the two strands are produced, the two strands are complementary. That's why double stranded RNA will be produced, not single stranded messenger RNA. Okay, hence one segment of DNA code two proteins. ఇక్కడ మనం చూసినట్లయితే let us see here. Second, the two RNA molecules if produced simultaneously would be complementary to each other, hence would form a double stranded RNA. This would prevent RNA from being translated protein. Okay, translated into protein. So here the double stranded RNA not involved in the translation. Why? Because it's a complementary double stranded RNA. Okay, so that's why if any time producing two strands are acting as a template, the production of two messenger RNAs are combined together and the formation of double stranded RNA. The double stranded RNA not involved in the translation, so silence of the messenger RNA. So stop the translation process. Okay, it is rarely happens, but naturally one strand only involved in the transcription. Okay, let us discuss the transcriptional unit. అనులేఖన ప్రమాణం గురించి మాట్లాడతాం. ఇందాక చెప్పినట్టు విషయం ఏంటంటే రెండు పోచల నుండి ఒకవేళ టెంప్లెట్స్ గా మారితే, మామూలుగా డిఎన్ఏ డూప్లికేషన్ లో రెండు పోచలు టెంప్లెట్స్ గా ఉంటాయి కాబట్టి మనకు ఒక డిఎన్ఏ నుంచి రెండు డిఎన్ఏ ఏర్పడతాయి, అవి మనకు డిఎన్ఏను పోలి ఉంటాయి. కానీ ఇక్కడ రెండు టెంప్లెట్స్ లోపల రెండు స్ట్రాండ్స్ లోపల ఒకటే ఇన్వాల్వ్ అవుతుంది, ఆ ఒకటి మాత్రమే ట్రాన్స్క్రిప్షన్ లో పాల్గొంటుంది. పాల్గొన్నప్పుడు ఒక మెసెంజర్ RNA ఏర్పడుతుంది. ఒకవేళ రెండు టెంప్లెట్స్ రెండు పోచలు ట్రాన్స్క్రిప్షన్ లో ఇన్వాల్వ్ అయితే రెండు రకాల పోచలు ఏర్పడతాయి. ఆ రెండు పోచలు ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి కంప్లిమెంటరీగా ఉంటాయి. కంప్లిమెంటరీగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా డబుల్ స్టాండర్డ్ RNA ఏర్పడుతుంది. డబుల్ స్టాండర్డ్ RNA అనువాదంలో పాల్గొనదు. ఎందుకు పాల్గొనదు అంటే డబుల్ స్టాండ్ గా ఉండడం వల్ల. అందుచేత సో అనులేఖన ప్రమాణం లోపల మనకు గమనించినట్టయితే ఒకటే స్టాండ్ నుంచే మెసెంజర్ RNA వస్తున్నట్టుగా మనం గమనిస్తాం. ఇలాంటి సిచ్యువేషన్ కొన్ని పరిస్థితుల్లో ఏర్పడుతుంది. అది మనకు జెనెటిక్ కంట్రోల్ కొరకు, పెస్ట్ కంట్రోల్ కొరకు ఉపయోగపడే విధంగా మనకు చూస్తాం. నెక్స్ట్ చాప్టర్ లో మనం చూద్దాం దాన్ని. లెట్ us discuss the transcription unit.
transcriptional unit in DNA define primarily the three regions in the DNA. ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లోపల అనులేఖన ప్రమాణం లోపల మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా ప్రమోటర్, రెండోది స్ట్రక్చరల్ జీన్, మూడవది టర్మినేటర్. లెట్ us see here a promoter, structural gene, తర్వాత terminator. Okay, the two strands have opposite polarity and the DNA dependent RNA polymerase here transcriptase also catalyze the polymerization in only one direction, that is 5' into 3'. Okay, the strand that has the polarity 3 to 5' act as a template. Okay, so here one direction we can observe that 5' into 3'. You already seen here in the figure. So one strand 3 to 5, another strand 5 to 3. Let us see here. I can show you. Yes, here you can see that. So 3' into 5' and 5' into 3'. Two strands are there. The production of messenger RNA 3' into 5'. See here the 3' into 5' is there. That's why the production of 5' into 3' and messenger RNA produced. Okay, so 3' and oppositely 5' is there. That's why the messenger RNA producing 5' into 3'. Okay, next. So we already discussed the three parts are present in the transcription unit: a promoter, a structural gene, a terminator. Here the polarity, opposite polarity is there. The enzyme is involved, DNA dependent RNA polymerase catalyze the polymerization in on one direction, that is a 5' into 3'. But the opposite polarity 3' into 5'. Okay, so complementary each other. Adenosine combines with uracil. Okay, but when the adenosine will come, thymine will have to come. But in messenger RNA, the T is not enter into the messenger RNA. Thymine is not enter into the messenger RNA. Instead of thymine, uracil is attached. Which strand is producing messenger RNA? That strand is known as a template strand. ఏ స్టాండ్ అయితే అనులేఖనంలో పాల్గొంటుందో టెంప్లెట్ స్టాండ్ గా ఉంటుందో అది మనకు టెంప్లెట్ స్టాండ్ గా మనం చెప్పుకుంటాం. అనులేఖనంలో పాల్గొనేటువంటి స్టాండ్ ని టెంప్లెట్ స్టాండ్ అని చెప్తాం. The other strand which has polarity 5' into 3' and the sequence are the same as the RNA except thymine at the place of uracil is displaces during transcription. DNA మీద ఉన్నటువంటి ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో 3 to 5' మీద ఉన్నటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆపోజిట్ సైడ్ లోపల 5' into 3' ఉన్నటువంటి మెసెంజర్ RNA ఏర్పడుతుంది. అయితే ఇక్కడ DNA మీద ఉన్నటువంటి అడినిన్ ఉన్నప్పుడు అవతల వైపున పోచ లోపల థైమిన్ రావాలి. థైమిన్ కి బదులుగా యురాసిల్ వచ్చి జాయిన్ అవుతుంది. మిగతా అన్ని సేమ్ గా ఉంటాయి. కంప్లిమెంటరీ స్టాండ్ అవతల ఉన్న కంప్లిమెంటరీ స్టాండ్ లాగానే ఉంటుంది మెసెంజర్ RNA, కానీ థైమిన్ ఎక్కడైతే ఉంటుందో థైమిన్ కి బదులుగా యురాసిల్ ఉండడం జరుగుతుంది. అది మనం చూడాలి. ఓకే, అదర్ స్టాండ్ ఆఫ్ DNA దట్ ఈస్ 5' into 3' which does not code anything as referred to as a coding strand. అది కోడింగ్ స్టాండ్ గా మనం చెప్పుకుంటాం, లేదా సెన్స్ స్టాండ్ అని అంటారు. కోడింగ్ స్టాండ్ అండ్ సెన్స్ స్టాండ్. అదర్ స్టాండ్ ఆఫ్ DNA లో ఉన్నటువంటి అదర్ స్టాండ్ ని మనం ఏమంటామంటే కోడింగ్ స్టాండ్ అని, సెన్స్ స్టాండ్ అని చెప్తారు. ఇది ట్రాన్స్క్రిప్షన్ లో ఇన్వాల్వ్ కాదు. ఏదైతే 3' into 5' ఉంటుందో అది మాత్రమే ట్రాన్స్క్రిప్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏర్పడినటువంటి మెసెంజర్ RNA 5' నుంచి 3' తో తయారవుతుంది. అది మనకు సింగిల్ స్టాండర్డ్ గా ఉంటుంది. సింగిల్ స్టాండర్డ్ మెసెంజర్ RNA ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు నేను కొన్ని పేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ATGC ATG అని ఉంది. ఇది మామూలుగా 3' into 5'. ఇది ఒక DNA యొక్క పోచ. ఈ పోచనే టెంప్లెట్ స్టాండ్. ఈ టెంప్లెట్ స్టాండ్ నుంచి మనకు కోడింగ్ స్టాండ్ ఎట్లా ఉంటుందండి? కోడింగ్ స్టాండ్ ఎట్లా ఉంటుందంటే
ఈ యొక్క ఇంకొక పోచ పైన అడినిన్ ఉంటే ఇక్కడ ఈ పోచ మీద థైమిన్ ఉంటుంది, ఇక్కడ థైమిన్ ఉంటే ఇక్కడ అడినిన్ ఉంటుంది, ఇక్కడ గ్వానిన్ ఉంటే ఇక్కడ సైటోసిన్ ఉంటుంది. ఇక్కడ ఆ విధంగా జిసి ఏటి టిఏ జిసి ఈ విధంగా మనకు ఆపోజిట్ స్టాండ్స్ మనకి ఇట్లా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనకు ఇది టెంప్లేట్ స్టాండ్ గా ఒకవేళ వ్యవహరిస్తే కోడింగ్ స్టాండ్ ఇలా ఉంటుంది. అంటే డిఎన్ఏ లోపల ఉన్నటువంటి 2 స్టాండ్స్ ఇవి. ఈ టెంప్లేట్ స్టాండ్ మనకు ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. టెంప్లేట్ స్టాండ్ ఆర్ నాన్ కోడింగ్ స్టాండ్, ఓకే, antisense strand, and in the antisense strand we can observe that the structural genes between the promoter and terminator we can observe that structural gene. The structural gene transformed into messenger RNA. ఓకే, ఈ యొక్క పైన ఉన్నటువంటి ఈ యొక్క స్టాండ్ ను టెంప్లేట్ స్టాండ్ అని, నాన్ కోడింగ్ స్టాండ్ అని, యాంటీసెన్స్ స్టాండ్ అని, స్ట్రక్చరల్ జీన్స్ కలిగి ఉంటాయని చెప్తాం. ఓకే, అవతల వైపు ఉన్నటువంటి రెండో స్టాండ్ ఏమని పిలుస్తాం? 5' to 3' ఉన్నటువంటి డిఎన్ఏ స్టాండ్ ను దీన్ని కోడింగ్ స్టాండ్ అంటాం. అవతల దానికి నాన్ కోడింగ్ అంటే దీన్ని కోడింగ్ స్టాండ్ అంటాం. ఇది యాంటీసెన్స్ స్టాండ్ అంటే ఇది సెన్స్ స్టాండ్, నాన్ స్ట్రక్చరల్ జీన్, నాన్ టెంప్లేట్ స్టాండ్, నాన్ టెంప్లేట్. ఇది టెంప్లేట్ కానిది, ఇది స్ట్రక్చరల్ జీన్స్ కలిగి ఉండవు. ఇది సెన్స్ స్టాండ్, ఇది కోడింగ్ స్టాండ్. దీని యొక్క సీక్వెన్స్ ఎలా ఉంటుంది? దీని యొక్క సీక్వెన్స్ చూడండి, దీనికి కొద్దిగా తేడా కనిపిస్తుంది. మీరు చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఈ స్టాండ్కి మధ్య తేడా ఏంటి? ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఇదేమో డిఎన్ఏ యొక్క ఇంకొక పోచ. ఒకసారి వెరిఫై చేయండి. అడినిన్ కు థైమిన్ ఉంది, తర్వాత థైమిన్ కు అడినిన్ ఉంది. ఇక్కడ అడినిన్ కు థైమిన్ ఉంది కదా, ఆ థైమిన్ కు బదులుగా ఒకవేళ మెసెంజర్ ఆర్ఎన్ఏ అయితే ఏం కనిపిస్తుంది చూడండి? యురాసిల్ ఉంది, రైట్. తర్వాత అడినిన్ కు మామూలుగా థైమిన్ కు అడినిన్ ఉంది, గ్వానిన్ కు సైటోసిన్ ఉంది, సైటోసిన్ కు గ్వానిన్ ఉంది. ఇది సేమ్, ఏం తేడా లేదు. ఇక్కడ చూడండి, అడినిన్ కు ఇక్కడ ఏమొచ్చింది? థైమిన్ వచ్చింది. చూడండి, ఈ అడినిన్ కు ఇక్కడ మళ్ళీ యురాసిల్ వచ్చింది. ఇంకా మిగతా అంతా సేమ్, థైమిన్ కు అడినిన్ వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? జస్ట్ ఓన్లీ డిఫరెన్స్ థైమిన్ ఎక్కడైతే వస్తుందో డిఎన్ఏలో అక్కడ యురాసిల్ మెసెంజర్ ఆర్ఎన్ఏలో వస్తుంది. ద ప్రమోటర్ అండ్ టర్మినేటర్ ఫ్లాంక్స్, ఇక్కడ మీరు గమనించినట్టే ఈ యొక్క యాంటీసెన్స్ స్టాండ్ తర్వాత సెన్స్ స్టాండ్ లోపల స్ట్రక్చరల్ జీన్స్ లోపల మనకి ఏం కనిపిస్తుంది అంటే అసలైనటువంటి మార్పు జరుగుతుంది. స్ట్రక్చరల్ జీన్స్ ఆధారంగా చేసుకునే ఆ యొక్క మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. సో ద ప్రమోటర్ అండ్ ద టర్మినేటర్ ఫ్లాంక్ స్ట్రక్చరల్ జీన్. సో ఈ రెండింటి మధ్య మనకు స్ట్రక్చరల్ జీన్ కనిపిస్తుంది, అది మనం చూడవచ్చు. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ కాపింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ఆర్ఎన్ఏ ఈ టర్మ్డ్ యాజ్ ఎ ట్రాన్స్క్రిప్షన్. నీకు సింపుల్ గా డెఫినేషన్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ఆర్ఎన్ఏ ఇస్ టర్మ్డ్ యాజ్ ఎ ట్రాన్స్క్రిప్షన్. డిఎన్ఏలో ఉన్నటువంటి ఒక స్టాండ్ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏ లేదా ఏదైనా ఒక ఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని ట్రాన్స్క్రిప్షన్ లేదా అనులేఖనం అని అంటారు. అనులేఖన ప్రమాణం లోపల 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్. అందులో స్ట్రక్చరల్ జీన్స్ ని ఏ స్టాండ్ అయితే కలిగి ఉందో అది టెంప్లేట్ స్టాండ్ అని పిలుస్తారు, యాంటీసెన్స్ స్టాండ్ అని పిలుస్తారు. ఓకే, సో నాన్ కోడింగ్ స్టాండ్ అని పిలుస్తారు. ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. ఇక చూడండి, డిఎన్ఏ మేక్స్ ఆర్ఎన్ఏ మేక్స్ ప్రోటీన్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, డిఎన్ఏ ప్రొడ్యూసింగ్ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ మేక్స్ ప్రోటీన్. సింపుల్ ప్రోటీన్ సింథసిస్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ వీ కెన్ అబ్జర్వ్ హియర్. అంటే ప్రోటీన్ల సంశ్లేషణ ఎలా జరుగుతుందనే విషయాన్ని సింపుల్ గా ఒక లైన్ లో చెప్పడం జరిగింది. డిఎన్ఏ మేక్స్ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ మేక్స్ ప్రోటీన్. ఓకే, డిఎన్ఏ ఏమని పిలుస్తాం మనము? ఇక్కడ జీనోమ్, స్టోర్ హౌసెస్ ఆఫ్ బయలాజికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్రోమోజోమ్స్. స్టోర్ హౌసెస్ ఆఫ్ బయలాజికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్రోమోజోమ్స్ ఆర్ నోన్ యాజ్ జీనోమ్. ఓకే, క్రోమోజోమ్స్ లో మనకు జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. క్రోమోజోమ్స్ లోనే ఉందా, ఇంకెక్కడైనా ఉందా అంటే మైటోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏలో కూడా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. క్లోరోప్లాస్ట్ లో ఉన్నటువంటి డిఎన్ఏలో కూడా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దట్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ బయలాజికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్రోమోజోమ్స్
In mitochondrial DNA, in the chloroplast DNA, it is known as a genome. రెండవది RNA. So RNA, DNA producing messenger RNA. The messenger RNA is known as a transcriptome. దీన్ని ట్రాన్స్క్రిప్టోమ్ గా పిలుస్తారు. ఏర్పడినటువంటి మెసెంజర్ RNA ట్రాన్స్క్రిప్టోమ్. ఎక్కడి నుంచి వచ్చింది? జీనోమ్. జీనోమ్ నుంచి ట్రాన్స్క్రిప్టోమ్ ఏర్పడింది. ట్రాన్స్క్రిప్టోమ్ నుంచి ఏం ఏర్పడుతుంది? ప్రోటియోమ్. The protein is also known as a proteome. So the protein synthesis involving, so genome makes transcriptome, transcriptome makes proteome. ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేయవచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. డిఎన్ఏను మనకు జీనోమ్ అని, ఆర్ఎన్ఏను ట్రాన్స్క్రిప్టోమ్ అని, ప్రోటీన్ ప్రోటియోమ్ అని పిలవడం జరుగుతుంది. సో ప్రమోటర్ and terminator flank the structural gene in the transcriptional unit. Transcriptional unit అనులేఖన ప్రమాణం లోపల ఈ మూడు వరుసగా ఉంటాయి. ప్రమోటర్, తర్వాత స్ట్రక్చరల్ జీన్, ఆ తర్వాత టర్మినేటర్ వరుసగా మనకు కనిపిస్తాయి. ప్రమోటర్ is said to be located towards 5' end, upstream of the structural gene. Upstream of the structural gene దగ్గర ఈ యొక్క ప్రమోటర్ మనకు కనిపిస్తుంది. ఓకే, ఎక్కడైతే స్టాండ్ ఏర్పడుతుందో అక్కడి నుంచి మొదలవుతుంది. 5' end దగ్గర దీన్ని అప్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ జీన్ దగ్గర ఈ ప్రమోటర్ ఉంటుంది. ఇది ప్రమోట్ చేస్తుంది, ఇనిషియేషన్ చేస్తుంది. ప్రమోటర్ ఇన్వాల్వ్ ది ఇనిషియేషన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇట్ ఇస్ ఎ డిఎన్ఏ సీక్వెన్స్. ప్రమోటర్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఇస్ ఏ డిఎన్ఏ సీక్వెన్స్ that provides the binding site for RNA polymerase. ఇక్కడ ప్రమోటర్ అనేటువంటిది ఏదో కాదండి, ఇది ఆల్సో డిఎన్ఏ సీక్వెన్స్. డిఎన్ఏ సీక్వెన్స్ that provides the binding site for DNA polymerase. DNA dependent RNA polymerase అనేటువంటి ఎంజైమ్ ఇక్కడ బైండ్ కావడానికి పనికొస్తుంది. ప్రమోటర్ అనేటువంటిది ఒక డిఎన్ఏ సీక్వెన్స్. ఇది ఈ డిఎన్ఏ సీక్వెన్స్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ తో బైండ్ కావడానికి పనికొస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రమోటర్ ఇన్ ఏ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. ఓకే, సో ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లోపల మనకు ఇది మొదటిగా కనిపించేటటువంటి అంశం. దాని తర్వాత వచ్చేటటువంటిది స్ట్రక్చరల్ జీన్స్, తర్వాత టర్మినేటర్. ఇంకొకసారి గమనిస్తే ప్రమోటర్ కు తర్వాత స్ట్రక్చరల్ జీన్స్ కు మధ్య కూడా మరి కొన్ని సీక్వెన్స్ కూడా ఉంటాయి. అందులో మనకు రెగ్యులేటరీ జీన్స్ ఉండవచ్చు, తర్వాత ఓపెరాన్స్ కూడా ఉండవచ్చు. ఓకే, ఈ ఓపెరాన్స్ అండ్ స్ట్రక్చరల్ ఏది మన రెగ్యులేటరీ జీన్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఓపెరాన్ కానీ రెగ్యులేటరీ జీన్స్ అవేనివి ఇక్కడ మనకు ప్రోటీన్ ఉత్పత్తి చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తే ఒకవేళ మనకు స్ట్రక్చరల్ జీన్స్ కి మనకు ఆపివేయడానికి కూడా పనికొచ్చే అవకాశం కూడా ఉంది. అంటే రెగ్యులేటరీ జీన్స్ కాబట్టి రెగ్యులేటరీ జీన్స్ స్ట్రక్చరల్ జీన్స్ యొక్క ప్రొడక్షన్ ను, దాని యొక్క ఎక్స్ప్రెషన్ ను ఆపివేసే అవకాశం కూడా ఉంది. అది ల్యాక్ ఆపరాన్ లో మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ డిఫైన్స్ ద టెంప్లేట్ అండ్ కోడింగ్ స్టాండ్. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటిది డిఫైన్ చేస్తుంది, టెంప్లేట్ అండ్ కోడింగ్ స్టాండ్స్ ను డిఫైన్ చేస్తుంది. ఏది టెంప్లేట్, ఏది కోడింగ్ స్టాండ్, రైట్? ఓకే, టర్మినేటర్ ఇస్ లొకేటెడ్ టువర్డ్స్ ద 3' end. 3' end దగ్గర ఉంటుంది. ఇది డౌన్ స్ట్రీమ్ అంటారు దీన్ని. అంటే కొత్తగా ఏర్పడే పోచ ఉంది కదండి, మామూలుగా పైన ఉన్నటువంటి పోచ 3' end to 5' end అన్నాము, అది మనము డిఎన్ఏ యొక్క పోచ. తర్వాత ఏర్పడే పోచ ఏదైతే ఉందో కొత్త పోచ, దట్ ఈస్ ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏలో 5' end దగ్గర ఏమో ప్రమోటర్ అతికి ఉంది, ప్రమోటర్ ఉంది. ఆ యొక్క ప్రమోటర్ ఏమవుతుందంటే అది డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ ని అటాచ్ చేసుకోవడానికి పనికొస్తుంది, ఇనిషియేషన్ చేస్తుంది. ద టర్మినేటర్ లొకేటెడ్ ఇన్ ద 3' end, that is the downstream process of the coding strand, right? So, and it is usually defines the end of the process of transcription. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే టర్మినేషన్ జరిగేటప్పుడు ఈ టర్మినేటర్ ఉపయోగపడుతుంది. ఓకే, సో దెర్ ఈస్ అడిషనల్ జీన్స్ సీక్వెన్స్, that is it may be the present further upstream or downstream of promoter,
అయితే ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా, అడిషనల్ జీన్స్ కూడా సీక్వెన్స్ ఉండవచ్చు. దేని మధ్యలో ప్రమోటర్ కు స్ట్రక్చరల్ జీన్స్ మధ్య కూడా మరికొన్ని జీన్స్ కూడా ఉండవచ్చు. ఆ జీన్స్ రెగ్యులేటరీ జీన్స్ కానీ లేదా ఆపరేటర్ కానీ ఉండవచ్చు. ఓపరాన్ అంటాం దాన్ని. ఆపరేటర్స్ ఉండవచ్చు. ఆ ఆపరేటర్స్ అనేవి కూడా జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ కు పనికొస్తాయి.